బ్రో హాయ్ బ్రో. బాయ్ బ్రో. సో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈరోజు అయితే రీస్టార్ట్ చేశారు షూటింగ్. దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. గన్ను పట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపించారు. సో ఎట్లా అనిపించింది మీకు అది చూస్తే? ఆయన స్టైల్ కి ఒక గ్రేస్ ఉంటది. సో ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ షూట్ జరుగుతుంది, బట్ అది మధ్యలో ఆపి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశారు. సో అందులో ఆయన పోలీస్ క్యారెక్టర్. సో సమాజానికి పోలీస్ అంటే ఎలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఎంతమందికి గబ్బర్ సింగ్ కానీ మన సర్దార్ గబ్బర్ సింగ్ కానీ చూసుకుంటే అది చాలా వరకు కూడా ఒక ఫన్నీగా లేకపోతే ఒక ఫైర్ టైప్ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోలీస్ క్యాడప్ లో ఎందుకు వచ్చారంటే సమాజంలో పోలీసు యొక్క చాలా వరకు కూడా తగ్గిపోయింది. క్రైమ్ విషయంలో కానీ కుర్రాళ్ళు ఏదో ఏ విషయంలో కానీ తగ్గిపోయింది. సో పోలీస్ అంటే ఇలా ఉంటుంది, పోలీస్ అంటే ప్రజలకి కాపాడే ఒక గవర్నమెంట్ అని చెప్పి తెలియడం కోసం ఆయన మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసి ఆయన తెలియజేయవచ్చు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ అయితే రీసెంట్ గా ఆయన సినిమాలు కూడా అంతగా ఆడట్లేదు. మన మిస్టర్ బచ్చన్ కావచ్చు. సో ఇప్పుడు కూడా ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారి సినిమా? ఇందులో అయితే చాలా కొత్తగా ఉంటదన్న. ఆయన ఒక సీన్ ఉంటది, అది జీప్ మీద వెళ్తున్నప్పుడు జీప్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారి ఆయన చేతిలోని ఒక ఏమంటారు కత్త సోలం ఉంటది. సోలం ఇలా పట్టుకుని ఇలా లేపుకుంటూ రౌడీని ఇలా జీప్ మీద వెళ్తాడు. ఆ సీన్ మీరు చూసారు లేదా? నేను చూసాను. ఓకే. సో ఆ సీన్ చాలా బాగుంటది. ఆ సీన్ లో వేరియేషన్ లో చూస్తే మరి హరిశంకర్ గారు. ఇప్పుడు ఒక పెద్ద డౌట్ అన్నమాట. హరిహర వీరమణ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, 5 సంవత్సరాల నుంచి. సో ఇప్పటికి 14 సార్లు పోస్ట్ పోన్ అయింది. అవును. సో మరి రీసెంట్ గా ఇంకొక సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, ఓజీ సినిమా. అది కూడా కంప్లీట్ అయింది అంటారు కానీ సెప్టెంబర్ 25th అన్నారు. ఆ రోజు అక్కడ 2 పోటీ వస్తుంది. మరి ఈ సినిమా ఆయన అనుకునే టైంకి వస్తుందా, లేకపోతే ఇట్లనే ఆటంకాలు వస్తాయా? దేనికి ఆటంకాలు రావు, దేనికి పోటీ రాదు. సో ఎవరు హీరో ఎవరు గొప్ప అని అందరూ అనుకుంటారు, కానీ అలా కాదు. ఇండస్ట్రీ అన్నాక అందరూ ఒకటే. అందరూ మనం అనుకుంటే వాళ్ళు కొట్టు చచ్చిపోతారు. ఈ ఫ్యాన్ నేను ఏడు ఫ్యాన్ మనం కొట్టు చస్తుంది తప్ప అందరూ మనం కలిసి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళందరూ ఒకటే. సో ఏంటంటే ఇప్పుడు ఏ మూవీ ఫస్ట్ ఎక్కువ త్వరగా అయిపోతే ఆ మూవీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, మళ్ళీ ఆర్ఆర్ వేరే వల్ల ఉంది. సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ అవుతుంది అది రిలీజ్ చేస్తారు. రెండు రిలీజ్ చేస్తారు. అది వాళ్ళ ఇష్టం, ప్రొడ్యూసర్ ఇష్టం, లేకపోతే డైరెక్టర్ ఇష్టం, హీరో ఇష్టం. సో వాళ్ళ షెడ్యూల్ బట్టి ఉంటది కదా. సో ఇప్పుడు మన బాలయ్య బాబు వస్తుంది అక్కడట్టు త్వరగా అయిపోయింది అనుకో, బోయపాటి గారు త్వరగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ కావాల్సింది మూవీ కావాలి. వాళ్ళు ఎంత త్వరగా వాళ్ళ మూవీని కంప్లీట్ అవుతే అంత త్వరగా ఫ్యాన్స్ అలా ఆనందంతో ఉంటారు కదా, ఎదురు చూస్తూ ఉంటారు. సో అది పవర్ స్టార్ గారి సినిమాలకి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? పవర్ స్టార్ గారి సినిమాలకి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయంటే అది రాజకీయ పరంగా అనేసి చాలా మంది అనుకుంటారు. యాక్చువల్లీ అది రాజకీయ పరంగా కాదు. డైరెక్టర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే హీరోకి షెడ్యూల్ టైం లేకపోవచ్చు. అంతే తప్ప ఇది వేరే ఉద్దేశంతో అయితే కాదు. అది మనం వేరే ఉద్దేశంతో అనుకోని ఏదో ఊహించుకొని ఏదో రాసినా కరెక్ట్ కాదు. అంతే. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలా లేదా గ్యాంగ్స్టర్ అవతారాలు ఉండే సినిమాలా? సోషల్ మీడియాకి వస్తే సోషల్ మెసేజ్ కి వస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే గ్యాంగ్స్టర్ అన్నది ఎందుకు, ఇప్పుడు సమాజానికి మనం మెసేజ్ ఇచ్చామంటే దేనికోసం? ఇప్పుడు సినిమా తీస్తున్నాం, సినిమా దేనికోసం తీస్తాం? సమాజానికి మన వల్ల ఉపయోగపడేది ఏమన్నా అందులో సీన్ కనబడితేనే అది మన సమాజానికి మెసేజ్ అవ్వాలి. సో దానికోసం నేను సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయమని నేను పవర్ స్టార్ పరంగా అభిమానిగా కోరుకుంటాను.